ఫ్రెండ్స్ ఇది శారీ అంతా డార్క్ గ్రీన్ కలర్ అనమాట. బార్డర్ ఏమో ఇలా ఇటుకరాయి రంగు వచ్చింది. ఇంకా శారీలో ఉన్న బ్లౌజ్ మీదే వేసేయమన్నారు. చూడండి ఎంత బాగుందో డిజైన్. ఇలా లీఫ్ డిజైన్ వాళ్ళకి బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇంకా ఈ పైన లైన్స్ కొంచెం నిండుగుండేటట్టు వేయవా పుష్ప అంటే సర్లేమని ఇంకా వేరే దాని లైన్స్ ఇవి దీనికి పెట్టాను. బాగుంది కదా. ఇక్కడ లైట్గా బిస్కెట్ కలర్ వచ్చిందని చెప్పేసి ఇక్కడ యాడ్ చేయమన్నారు. ఇంకా వాళ్ళు చెప్పిన కలర్ కాంబినేషన్తోనే వేశాను. ఇక్కడ మాత్రం ఇంకా ఈ లైట్ కలర్ యాడ్ చేశాను. ఇది 2 కలర్స్ కాంబినేషన్, ఓన్లీ 2 కలర్సేను, అందుకని గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో వేశాను. బాగుంది కదా. ఇంక ఇదంతా గోల్డ్ హైలైట్ చేశాను. మరి గ్రీన్ హైలైట్ చేస్తే బాగోదు, కొంచెం మగ్గం లుక్ వస్తుందని గోల్డ్తో హైలైట్ చేశాను. ఈ లైన్స్ అని గోల్డ్తో వేశాను. బాగుంది కదా. సింపుల్గా ఉంది, మరీ ఓవర్గా లేకుండా సింపుల్గా చక్కగా ఉంది. చూడండి ఎంత బాగా సెట్ అయిందో. బాగుంది కదా. ఇప్పుడు మనము బ్యాక్ నెక్ ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. నెక్ కూడా అయిపోయింది. చూడండి ఎంత క్లాస్గా ఉందో, బాగా సెట్ అయింది కదా. ఒక లైన్ అంతా గ్రీను, గోల్డ్, సిల్వర్ అలాగా 3 కాంబినేషన్తో ఇచ్చానమాట. ఫ్రంట్ కూడా చూడండి బాగుంది, కట్ వర్క్ వచ్చింది ఫ్రెండ్స్. నెక్కి, ఫ్రంట్కి, హ్యాండ్కి కట్ వర్క్ వచ్చింది. ఇది ప్లెయిన్లో కూడా ఉంది. చాలామంది ఇట్లా కట్ వర్క్ వద్దండి ప్లెయిన్ అడుగుతున్నారు. ప్లెయిన్లో కూడా ఉంది. బాగుంది కదా. వీళ్ళు మొత్తం 2 శారీస్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది ఒక శారీ అను ఇప్పుడు మీకు వీడియోలో పెడతాను సెకండ్ శారీ. అది కూడా చాలా బాగుంది, 2 బాగున్నాయి. సెకండ్ శారీ వచ్చినప్పటికీ మంగళగిరి పట్టు. ఇప్పుడు ఆ శారీ డిజైన్ చూడండి ఫ్రెండ్స్. ఇది వాళ్ళది సెకండ్ శారీ మంగళగిరి పట్టు. బార్డర్ ఇట్లా వచ్చింది. ఇది అదొకలాంటి సిల్వర్ అనమాట. అటు సిల్వర్ కాదు, ఇటు గోల్డ్ కాదు. ఎన్ని కాంబినేషన్స్ వస్తున్నాయో సిల్వర్ గోల్డ్. ఇదివరకు ఒక సిల్వర్ జరీ, ఒక గోల్డ్ జరీనే ఉండేది మా దగ్గర కూడా. ఇప్పుడు శారీకి ఒక్కొక్క కలర్ జరీ ఉంటుంది. దగ్గర ఒక 15-20 కోన్స్ ఉన్నాయి సిల్వర్వి. కానీ గోల్డ్ ఒక 15-20 ఉన్నాయి, సిల్వర్ ఒక 15-20 ఉన్నాయి. తప్పదు మరి, వీళ్ళది ఈ కలర్ అన్నప్పుడు మన దగ్గర ఉన్నది వేస్తే బాగోదు కదా. ఇంకా అందుకని మళ్ళీ ఈ శారీకి తగ్గట్టుగా మళ్ళీ తెచ్చుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి శారీలో ఇట్లా పీకాక్ ఇట్లా ప్యాచ్ వర్క్ వచ్చింది. వాళ్ళ దగ్గర ఆల్రెడీ పీకాక్స్ ఉన్నాయంట. కొంచెం ఫ్లవర్ డిజైన్ చూపించి పుష్ప, కొంచెం లేటెస్ట్గా అన్నారు. ఇదే ఫస్ట్ టైం వీళ్ళకి వేయడం. నేను చూపిస్తాను. మనకి ఇంకా కలర్స్ ఈ సిల్వరు అండ్ ఈ లోపల బ్లూతో వేశాను ఫ్రెండ్స్. అసలు ఎంత బాగుందంటే ఫస్ట్ టైం ఇదే వేయడము. చూడండి అసలు ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది కదా. అసలు ఎంత కరెక్ట్గా మ్యాచింగ్ అయిందో చూడండి. నేను ఈ సిల్వర్ కూడా 2 షేడ్స్గా వేశాను బాగుంటుందని. అండ్ దీంట్లో బ్లూ అనేది నేను ఇట్లాగా ఫ్లవర్కి వేసి చూడండి అసలు ఎంత కరెక్ట్గా మ్యాచింగ్ అయిందో. ఇట్లాగా ఈ ఫ్లవర్స్ అంతా బ్లూ రానిచ్చాను. అండ్ దీంట్లో కూడా ఎక్కువ బ్లూ రానివ్వలేదు, మరీ ఎక్కువైపోయిందని. ఇక్కడ లైట్గా రానిచ్చి ఈ సిల్వర్లో నేను 2 షేడ్స్ రానిచ్చాను. ఓకేనా. ఈ లైన్స్ కూడా ఈ షేడ్ రానిచ్చాను. అసలు ఎంత అందంగా ఉందో చూడండి, అసలు ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూడండి. అసలు ఇదంతా కట్ వర్క్ వచ్చింది, ఈ ఫ్లవర్స్ వచ్చినాయి, ఈ లైన్స్ వచ్చినాయి. ఫస్ట్ వీళ్ళు ఇంతవరకే మనకి ఆర్డర్ ఇచ్చారు. దీనిపైన బుట్టీస్ వేస్తానండి అన్నాను. ఓకే అన్నారు. నెక్స్ట్ ఇంక ఇది స్టార్ట్ చేద్దామని చెప్పి తీస్తే పైన లైన్స్ కూడా పెడితే ఇంకా గ్రాండ్గా ఉంటుంది కదా. ఈ శారీ వచ్చినప్పటికీ 5500 ఫ్రెండ్స్. మిస్ అమ్మ షోరూంలో తీసుకున్నారంట. ఇంక నాకు మనసప్పలేదు సింపుల్గా వేయటానికి. శారీనేమో బాగుంది, గ్రాండ్గా ఉందని చెప్పి మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి ఎండి లైన్స్ కూడా వేస్తాను, ఎక్స్ట్రా పేమెంట్ అయింది. మరి మాకు వర్క్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ మెటీరియల్ ఉంటుంది, మాకు వర్క్ టైం కూడా ఉంటుంది లైన్స్కి ఎక్స్ట్రా అంటే ఓకే అన్నారు, ఒప్పుకున్నారు. అబ్జెక్షన్ ఏం చెప్పలేదు. ఓకే వేయి పుష్ప అన్నారు. ఇదిగోండి ఇంకా ఎక్స్ట్రా వేసాను. ఎంత బాగుందో కదా. లైన్స్ వేసేటప్పటికి ఈ బార్డర్కే అందం వచ్చింది లైన్స్. నా మాత్రం చాలా బాగా నచ్చింది. ఇదే ఫస్ట్ టైం ఈ డిజైన్ వేయడము. మీ శారీలో ఇలా కలర్స్ ఉన్నాయి అనుకోండి, ఈ డిజైన్ అనేది సెలెక్ట్ చేయించుకొని రండి. నేను ఇట్లానే అవుట్పుట్ 100% ఇస్తాను. చక్కగా ఫ్లవర్స్కి ఒక కలర్ రావచ్చు, ఈ కింద కట్ వర్క్ ఒక కలర్ వేయచ్చు, లైన్స్కి ఒకటి, ఫ్లవర్స్కి ఒకటి, అట్లాగా మోర్ కలర్స్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా. నాకైతే భలే బాగా నచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించి మనము బ్యాక్ నెక్ ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. బ్యాక్ అయిపోయింది. అసలు చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది, ఎంత కరెక్ట్గా సెట్ అయిందో చూడండి. ఇంకా మనం కుందన్స్ అంటించాలి. ఇంకా ఇదంతా కుందన్స్ అంటిస్తే ఇంకొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది. చాలా బాగుంది చూడండి. నెక్ కట్ వర్క్ వచ్చి అసలు చాలా మోర్ కలర్స్ ఉంటాయి శారీకి. ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఈ ఫ్రంట్
చాలా బాగున్నాయి కదా వీళ్ళ శారీస్. 2 శారీస్ డిజైన్స్ కూడా బాగా సెట్ అయినాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో డిజైన్ చూద్దాము. ఫ్రెండ్స్, ఇది శారీ బార్డర్ ఏమో నిండు ఎమరాళ్ళ పచ్చి వచ్చింది బార్డరు. వీళ్ళు ఇంకా పెయింటింగ్ సెలెక్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. పెయింటింగ్ ఆల్రెడీ వీళ్ళ ఫ్రెండ్ది మనము వైట్ దాని మీద ఆరెంజ్, గ్రీన్, పింక్ కాంబినేషన్లో వేసాము. బ్లూ కాంబినేషన్లో ఎక్సలెంట్గా ఉంది. అది చూసి ఇది ఇచ్చారు. బట్ ఎలా వస్తుందో అని కొంచెం భయపడ్డాను, కానీ ఎంత సూపర్గా వచ్చిందో చూడండి. చూసారా, శారీ కలర్ అనేది నేను హైలైట్ చేశాను. ఇక్కడ వీళ్ళ ఇష్టపూర్వకంగానే ఈ కలర్స్ వేశాను. వాళ్ళు ఈ కలర్స్ వేయమన్నారు. ఎందుకంటే శారీలో ఇంకో కలర్ లేదు మనం పెట్టడానికి. ఇంకందుకని ఈ విధంగా హైలైట్ చేశాను. ఇదంతా రెడ్ రానిచ్చాను. అవుట్లైన్ కానీ అసలు లోపల కానీ ఎంత నీట్గా ఉందో చూడండి. చాలా ఎక్సలెంట్గా ఉంది. శారీలో బ్లౌజ్ మీదే వేశాను ఫ్రెండ్స్. ఇట్లా బార్డర్ వచ్చింది హ్యాండ్కి. ఈ బార్డర్కి టచ్ చేసి ఇట్లా వేసాను అనమాట. వీళ్ళ హ్యాండ్ 9 ఇంచెస్. ఈ బార్డర్తో కూడా కలిపి 9 ఇంచెస్ అయిపోయింది. చాలా బాగుంది. అసలు ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో చూడండి. చాలా రియాలిటీగా ఉంది ఫ్లవర్. మీ శారీలో కలర్స్ వస్తే కూడా కంపల్సరీ ఇలాగా వేయించుకోండి. నా దగ్గరే వేయించుకోండి, బ్రాకెట్లో పెట్టుకోండి. అది కలర్స్తో వేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనము ఫ్రంట్ బ్యాక్ చూద్దాము. బ్యాక్ని వచ్చినప్పటికి ఓన్లీ కట్ వర్క్ ఇచ్చేసి సైడు ఆ నెక్కి సైడ్ అనేది ఇచ్చారు. తినబోతూ రుచులు ఎందుకు అన్నట్టుగా. ఇంకా చూసే ముందు ఇవన్నీ ఎందుకు, ఇంకా వచ్చేసేయండి నెక్ కూడా చూద్దాము. ఫ్రెండ్స్, బ్యాక్ కూడా అయిపోయింది. చూడండి ఎంత బాగుందో కదా. చాలా నీట్ ఫినిషింగ్గా ఉంది. ఎంత నీట్గా ఉందో చూడండి. అసలు మొత్తం నేను ఇంకా గోల్డ్తో బుట్టీస్ రానిచ్చాను, కొంచెం గ్రాండ్గా ఉంటుందని. బాగుంది కదా. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ మనం ఇవ్వడము. వీళ్ళు టైలర్ అనమాట. మన దగ్గర చేయించుకున్న ఈ శారీ గల వాళ్ళు మనకి ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇవ్వడము. ఎలా వచ్చారంటే మన దగ్గర చేయించుకునే రెగ్యులర్ కస్టమరు వీళ్ళకి ఇచ్చానమాట. వీళ్ళది టైలరింగు బాగుంది. ఫినిషింగ్ అదంతా నీట్గా. అంటే వాళ్ళ దగ్గరికి చాలామందివి వస్తూనే ఉంటాయి. అయినా కూడా వాటన్నిటిలో నేను ఇచ్చిన కస్టమర్నే మళ్ళీ అడిగి నా ఫోన్ నెంబర్ కనుక్కొని నాకు కాల్ చేసి ఈ వర్క్ ఇచ్చారు ఫ్రెండ్స్. తను ఇంకా సాటిస్ఫై అవుతారు అనుకుంటున్నాను. ఇంకా రెగ్యులర్గా మనకు కస్టమర్ పెరిగింది, మన ఖాతాలోకి కస్టమర్ వచ్చేసింది అనమాట. బాగుంది కదా. ఇప్పుడు మనం ఇంకో శారీ ఇంకో డిజైన్ చూద్దాము.